ఏం చేయలేదు. ఈ స్టెప్స్‌లోకి వెళ్ళి చూస్తే మనం సేవ్ చేసాం. దాని తర్వాత రీస్టోర్ చేసాం. దాని తర్వాత మనం ఏం చేసాం, మనం సీడీ మేనిఫెస్ట్ ఫైల్ పీడబ్ల్యూడీ అని ఇచ్చి ఈటీసీ సీడీ ఈ పాత్‌లోకి మనం నావిగేట్ అయ్యి మనం ఏం చేసాం, ఎంవీ స్టార్ స్లాష్ టెంప్‌లోకి మూవ్ చేసాం. దాని తర్వాత ఏం చేసాం, మళ్ళా మూవ్ స్లాష్ టెంప్ నుంచి టెంప్ లోపల ఉన్న అన్ని ఫార్మాట్ .yaml అనే ఫార్మాట్‌ని నేను మళ్ళీ కరెంట్ లొకేషన్‌లోకి సేవ్ చేశాను. సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా నాకు నా రీస్టోరేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో ఇది నా స్టెప్ 1 ఇది నా రీస్టోరేషన్. సో స్టెప్ 2 అవసరం లేదు మనకిక్కడ. ఇది నా రీస్టోరేషన్. సో ఈ విధంగా నేను బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది చేశాను. అండ్ డేటా డిఐఆర్ అంటే ఏంటి, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. సో కావాలంటే ఇది నేను డిస్క్రిప్షన్‌లో కూడా మీకు పేస్ట్ అయితే చేస్తాను ఈ డేటాని. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.